కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుందంటే, మరణ శాసనం. మనిషి తన జీవిత కాలంలో ఎంతో కొంత సంపద ఆర్జిస్తాడు. బీదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ బీదవాడిగా మరణించడం తప్పు అంటారు. ఎందుకు అలా? ఎంతో కింది స్థాయి నుంచి గొప్ప స్థాయికి చేరిన వాళ్ళు చాలామంది మన ముందు కనిపిస్తారు. స్థాయి భేదం వివిధ రకాలుగా సంబంధించి ఉంటుంది. ప్రపంచం ధనం అనే బిగుసు మీద తిరుగుతూ ఉంటుంది. అభినందించే వాళ్ళకంటే అసూయ చెందే వాళ్ళే సమాజంలో ఎక్కువ మంది ఉన్నారని చెప్పలేము. పువ్వులు ఇచ్చే వాళ్ళకన్నా రాళ్ళు విసిరే వాళ్ళే విధివిధిగా కనిపిస్తారు. ప్రపంచ సంపదలో ఐశ్వర్యాన్ని ప్రథమ స్థానం ఉన్న మరికొన్నిటి గురించి ముచ్చటించుకోక తప్పదు. విద్య, ఆధ్యాత్మిక సాధన, లలిత కళలు, సంగీత సాహిత్యాలు, ఇలా వివిధ రంగాల్లో కృషికి తగిన స్థాయి లభిస్తుంది. స్థాయికి తగిన గౌరవం, గుర్తింపు ఉంటాయి. ప్రతి వ్యక్తి వారసులకు తన ఆర్జనలో, లక్షణాలలో భాగస్వామ్యం కల్పించడం తహతహలాడుతుంటారు. అక్రమార్గ కొన్ని తరాల వారసు తమ వంశీకులు సుఖజీవనం గడపాలని అపారంగా ఆస్తులు కూడబెడతారు. చట్టానికి పడకుండా ఆ నామకుల పేర్ల మీద ఆస్తులు రాస్తారు. చట్టానికి కళ్ళు లేకపోయినా దృఢమైన చేతులున్నాయి. వాటికి చిక్కినప్పుడు విలాసాల తప్పదు. అప్పుడు పశ్చాత్తాపం, ఆత్మ వివాదం పట్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. ధనం సుఖాన్ని ఇస్తుంది, కానీ దుఃఖాన్ని నివారించలేదు. కాబట్టి జీవిత పరమార్థం అనేది ధనార్జన మాత్రమే కాకూడదు. కేవలం ధనార్జనలో జీవితాన్ని గడిపిన వాళ్ళను ఈ లోకం గుర్తుపెట్టుకోదు. ఆ ధనాన్ని భోగక్షేమం కోసం కాకుండా మంచి పనుల కోసం ఎవరైతే ఆరా తీస్తారో వాళ్ళకి ఎలాంటి సుఖదుఖాలు ఉండవు అనేది మన శాస్త్రంలో కూడా చెబుతున్నాయి. వారిని మరిచిపోదు. కేవలం తగిన వారి కోసమే పాటుపడిన అయిన వాళ్ళను మరిచిపోతారు. ఆచారాలు పాటించిన ఆశ్రితులను ఆచరించుకునే వాళ్ళను ప్రస్తుతం పూజిస్తుంది. నడిచే దేవుడిగా ప్రసిద్ధికెక్కిన కంచి పేద స్వామి శ్రీ చంద్రశేఖర సరస్వతి ఆ కోవరు చెందినవారు. ఇప్పటికీ వేలాది భక్తులు ఆయనను మనసు అనే గుడిలో ఆరాధిస్తుంటారు. ఆయన ఆర్తులను ఆడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎందరో సాధకులకు, ఆధ్యాత్మికవేత్తలకు ఆయన ఆదర్శనం. ఎవరు ఆధ్యాత్మిక ఆదర్శాన్ని పాటిస్తారో వారు ధన్యజీవులు అని అంటారు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే జీవిత చక్రంలో నువ్వు కొట్టుమిట్టలాడుకునే ఈ చిన్న జీవితంలో నువ్వు డబ్బు కోసం పాకులాడుతూ ఉన్న వేలాదిమైన లక్షణాలు, మంచి పనులను పక్కన పెట్టి నీ జీవితం అనేది ఎలా గడపాలో తెలియకుండా జీవిత సత్యాన్ని వదిలేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. కాబట్టి ఎలా బతకాలో నేర్చుకోవాలి, ఎలా సంపాదించడం. బతకడం నేర్చుకుంటే సంపాదించడం అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. జన్మించిన వారికి మరణం తప్పదు. జనన మరణాలకు ముచ్చటగా మధ్య గల కాలమే మనది. అందులో కొంత భాగాన్ని కాలం హరిస్తుంది. మిగిలిన స్వల్పకాలం ఎంత సద్వినియోగం చేసుకుంటే అంతగా జన్మ సాఫల్యం కలుగుతుంది. మరణించే ముందు తమ సంపదను వారసులకు కట్టగొట్టేది మరణ శాసనం. జీవి ఏ విధంగా మరణించాలో నిర్ణయించేది కూడా మరణ శాసనమే. మనిషి ఘనత జననంలో కంటే మరణంలోనే తెలుస్తుందంటారు. అభిమన్యుడు వీరమరణం చెంది అమరుడైనాడు. కర్ణుడు మహాదాతగా ప్రఖ్యాతి పొందాడు. అంత గనుల కాకపోయినా మన స్థాయికి తగిన విధంగా ప్రపంచ క్షేమం కోసం పాటుపడాలి. మరణంలోగా భూమాత రుణం తీర్చుకోవాలి. భూమాతతో పాటు మాతృదేశానికి మనస్ఫూర్తిగా సేవలు అందించాలి. మన వారసులకే కాదు, సమాజంలో మనసున్న వారందరికీ మన జీవితం ఆదర్శం కావాలి. ఈ ఆదర్శనమే మన జాతికి ఇచ్చే సంపద. మహానుభావులు జాతికి లభించిన వారసులు సంపద. అదే వారి ప్రఖ్యాత గాంచిన జీవితం అని చెప్పుకోవచ్చు. వారి మరణ జీవితం ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. మరణమే వాళ్ళకి గొప్ప బహుమతిగా వాళ్ళకి జీవితంలో కూడబెట్టుకొని వారి మరణాన్ని జయించి వాళ్ళు ఇప్పటికీ మన జీవితంలో బతికి ఉన్నారు. కాబట్టి మరణం అనేది అందరికీ మంచిగా రాదు. కొందరికే మరణం అనేది సంభవిస్తుంది. కాబట్టి మీ కర్మ జీవితం ఎలా ఉండాలో మీరు నిర్ణయించుకోండి. కర్మ అనేది మహానాయకుల జాతికి కాదు, ఎవరికైనా కర్మ అనేది చివరికి ఆ దేవుడి కూడా కర్మ అనేది సంభవిస్తుంది. సంపద ఇచ్చే వారి త్యాగాదే మన స్వేచ్ఛ జీవనానికి
పునరుద్ధరించాలి. ఆస్తుల పంపకానికి రాసేది లిఖిత మరణ శాసనం. ఆదర్శనాల పంచేది ఆ మరణ శాస్త్రమే. కాబట్టి మీరు దేనిలో పాలు పంచుకోవాలనుకుంటున్నారో ముందు చర్చించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో.